సో నిండు నూరేళ్ల సావాసం సెట్ లోకి అయితే మనం వచ్చేసాం కదా. ఇప్పుడు నాతో పాటు ఎవరున్నారో తెలుసా? నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో హీరోకు సపోర్టింగ్ క్యారెక్టర్ అయిన రాథోడ్ గారు. సో ఆయనతో ఈరోజు శ్రీరామనవమి విశేషాలు అవన్నీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే సార్. నమస్కారం సార్, ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు కూడా. థ్యాంక్ యూ సార్. చెప్పండి మేడం. అయితే ఇప్పుడు శ్రీరామనవమి ఈ పండగ అంటే మీకు ఏం గుర్తొస్తుంది ఫస్ట్? శ్రీరామనవమి అనగానే పానకం, వడపప్పు. మన పల్లెటూరు నుంచి వచ్చాం మేము. చాలా బాగా మేమే గుడికి వెళ్ళి ఆ కాగితాలన్నీ, రంగు కాగితాలన్నీ కటింగ్ చేసి దాన్ని బాగా డెకరేట్ చేసి ఊరి పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకి మంచిగా సహకారాన్ని అందించి పానకాన్ని తయారు చేసి మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ చక్కగా ఆ గుడిలో పూజ అయ్యేలోపు మేము మంచి బట్టలు వేసుకొని గుడి దగ్గరకు వచ్చి అంతా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మా ఊర్లో సెలబ్రేట్ చేసుకున్నాం. వాస్తవంగా మా ఊరు వచ్చేసి మాచర్ల దగ్గర ఒక బోదెలవీడు అనే ఒక గ్రామము. బట్ నేను బాగా పెరిగింది అంతా పిడుగురాళ్ళ, గుంటూరు డిస్టిక్. శ్రీరామనవమిని ఆ పల్లెటూరులో ఎలా జరుపుకునేవారు? అదే మాకు ఒక రామాలయం ఉండేది. ప్రతి ఊరిలో ఒక రామాలయం ఉంటుంది. అదేంటో మరి ఆ గొప్ప విషయం. మా ఊర్లో కూడా ఒక రామాలయం ఉంది. సో ఉదయాన్నే మంచి స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని, కొత్త బట్టలు వేసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కార్యక్రమాలన్నీ చూసి అందరికి, ప్రజలందరికీ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ పానకము, వడపప్పు సప్లై చేసేవాళ్ళం. బాగా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు సిటీకి వచ్చారు, ఇప్పుడు ఎలా ఉందంటారు ఇక్కడ కల్చర్? ఇక్కడ శ్రీరామనవమి ఎలా జరుపుకుంటున్నారు? ఇక్కడ కూడా జరుపుకుంటున్నారండి. ఈ మధ్యకాలంలో భక్తి భావన అందరిలో పెరిగింది. సో దానికి రీజన్స్ ఏమైనా కానివ్వండి, బట్ పల్లెటూరులో ఉన్నంత వైభవంగా ఇక్కడ ఉండలేకపోతుంది. ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, అంత సమయాన్ని వాళ్ళు కేటాయించలేక ఏదో పండగ అంటే పండగలాగా జరుపుకుంటున్నారు. ఖచ్చితంగా మిస్ అవుతాం. అందుకనే సంక్రాంతికి, పెద్ద పెద్ద పండగలకి ఖచ్చితంగా ఊరికి వెళ్ళి వస్తాం మేము. అక్కడ బాగా సెలబ్రేట్ చేస్తాం. సో అయితే శ్రీరాముడు అంటే యుగ పురుషుడు కదా. సో మీ క్యారెక్టర్ రాథోడ్ గారు, సో ఇందులో ఏమైనా శ్రీరాముడి లక్షణాలు ఉన్నాయా? శ్రీరామ్ క్యారెక్టర్ సరే, రాథోడ్ కాకపోయినా పర్సనల్ గా నేను శ్రీరాముడు లాగానే ఉంటాను ఖచ్చితంగా. సో ఇందులో నాకు, ఈ సీరియల్లో నాకు మరి ఇప్పటి వరకు నాకు పెళ్ళయిందని చెప్పారు, కానీ మా మిస్సెస్ వేరే స్టేట్ లో ఉంటుంది. వృత్తిరీత్యా నేను మా సార్ దగ్గర ఉంటాను. గ్రేట్ అండి. ఓకే. అయితే ఇప్పుడు ఈ కాలం యువతకి మీరిచ్చే సందేశం ఏంటి అంటే, ఇప్పుడు శ్రీరాముడు అంటే యుగ పురుషుడు, అంటే ఆయన జీవితం ప్రతి ఒక్కళ్ళకి మార్గదర్శనం చేస్తుంది అనమాట. సో మీరు ఈ కాలం యువతకి ఇచ్చే సందేశం ఏంటి? ఖచ్చితంగా అండి, ఈరోజు ఈ మానవ సమాజం, మానవాళి ఇంత అద్భుతంగా ఉంది అంటే అప్పుడు ఆ మహానుభావులు ప్రవేశపెట్టినటువంటి కొన్ని పద్ధతులు, ఒక నియమావళి, మనిషి అనేవాడు ఎలా ఉండాలి అనే నియమావళి అండి. శ్రీరాముడి గురించి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన పితృవాక్య పరిపాలకుడు, తర్వాత ఏకపత్ని వతుడు, మాట మీద నిలబడే వ్యక్తి. అవన్నీ మనం మన జీవితంలో కనుక అనువదించుకుంటే మనం కూడా ఏకపత్నివతుడిగా ఉండి తండ్రికి ఎదురు చెప్పకుండా ఉన్నట్లయితే చాలా రకాల సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు. సరే, కాలానుగుణంగా ధర్మం తన స్వరూపాన్ని మార్చుకున్నట్టు ఓ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తాయి, కానీ మూలం మాత్రం శ్రీరాముడే. ఖచ్చితంగా. ఎందుకంటే పెద్దల్ని గౌరవించడం దగ్గర నుంచి, అవునవును, అండ్ ప్రతి ఒక్క లక్షణం, అండ్ గురువుల్ని గౌరవించడం దగ్గర నుంచి, మనం ఎంతో నేర్చుకోవాలి. సెట్ లో ఎలా ఉంది ఈ రోజు శ్రీరామనవమి సందడి? ఎలా ఈ రోజు మా ప్రొడ్యూసర్ గారు అన్ని ఏర్పాట్లు చేశారు మంచిగా. ఇంకా ఆ పండగ కార్యక్రమం మేము కెమెరా పూజతోనే మొదలు పెట్టాము. జరుగుతున్నాయి కార్యక్రమాలు చక్కగా. సాయంత్రం మంచి వడపప్పు, పానకం, పలహారాలు అన్ని ధూమ్ధామ్ ఉంటది. అవునవునవును. సో రాథోడ్ గారు, ఇప్పుడు ఈ సెట్ లో ఉన్నారు మీరు పండగ పూట. మామూలుగా మీరు అంటే ఈ సెట్ లో, ఈ సీరియల్ సెట్ లో మీరు ఎలా గడుపుతారు మామూలుగా డే? మార్నింగ్ బై 8కి ఇక్కడ వస్తాము, మేకప్ అవుతాము, డైరెక్టర్ గారు షార్ట్ పిలుస్తారు, షార్ట్ చేస్తాము. అంతకంటే ముందు కూడా ఇక్కడున్న లైట్ బాయ్ నుంచి మొదలు పెడితే డైరెక్టర్ గారి వరకు చాలా క్లోజ్గా ఉంటాము. నిజంగా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. ఎందుకంటే
ఆ, మొత్తం రోజంతా రోజు మొత్తంలో ఎక్కువ భాగం గడిపేది నేను ఇక్కడే. వీళ్ళతోనే. అవును. మార్నింగ్ 7:30 8కి వస్తే మళ్ళీ 9 వరకు నేను ఇక్కడే ఉంటా. కాబట్టి ఇక్కడ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. ఎక్కడ ఎలాంటి ఈగోస్ చూపించటాలు అవి ఏముండవు. అంతకంటే ముందు కూడా ఎదుటివాడు మనల్ని గౌరవించాలి అంటే ఎదుటివాళ్ళు గౌరవించే విధంగా మనం ప్రవర్తించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ సెట్లో అందరికీ ఆ ఊహ ఉంది. అందరూ పద్ధతిగా ఉంటారు. మా హీరోయిన్ కానీ, మా హీరో కానీ, మా నవ్య గారు కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు మేనేజర్ కానీ, లైట్ బాయ్ కానీ, డైరెక్టర్ గారు కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎక్కడ వీలైనంత వరకు వివాదాస్పద వాక్యాలు కానీ, వివాదాస్పద పనులు కానీ ఉండవు. చక్కగా జరిగిపోతుంటది. ఓకే, చాలా ఆ, హ్యాపీగా ఫ్యామిలీ ఫ్యామిలీలా లాగా గడిచిపోతుంటది ఖచ్చితంగా. అయితే ఇప్పుడు సినిమాలు సీరియల్స్ అంటే ప్యారలల్ గా జరుగుతున్నాయి. దానికి అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సీరియల్స్ ని అభిమానించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును. సో మీరు ఏది అంటే మీరు చెప్పండి, సీరియల్ కున్న గొప్పదనం ఏంటి? సీరియల్ అనేది ప్రజల ఒక సామాన్యుడు హృదయంలోకి వెళ్ళిపోద్దండి. అంటే మమ్మల్ని వాళ్ళు ఒక కుటుంబ సభ్యుడిగా ఫీల్ అవుతారు. సినిమా 3 రోజులే అనుకుంటారు. ఓకే, అవును. తర్వాత మళ్ళీ ఎప్పుడో ఆయన ఉగాదికో, సంక్రాంతికో, రంజాన్కో అప్పుడు ఒకసారి ఏదో ఒక సినిమా పెట్టుకుంటే రిలీజ్ అవుతుంది. అప్పుడు గుర్తు పెట్టుకోవాలి. కానీ మేము ఇయర్స్ Daily. టుగెదర్ ఉంటాం కదా, సో ఈ మమ్మల్ని రోజు ఓన్ చేసుకుంటారు. అదే ఈ రోజు ఆ షో చూసిన తర్వాత మళ్ళీ రేపు ఏమవుతుందో yes, క్యూరియాసిటీ yes. బిల్డ్ అవుతుంది. మమ్మల్ని అన్నయ్యలాగా, తమ్ముళ్ళలాగా, నన్నైతే కొంతమంది ఇలాంటి సర్వెంట్ కావాలరా మనకి అనుకునేవాళ్ళు ఉంటారు. ఓకే, అంటే ప్రేక్షకులకి వాళ్ళ మనసులో లోతుకి వెళ్ళొచ్చు ఎస్, సీరియల్ ద్వారా టీవీ మాధ్యమం ద్వారా ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే పనిని మీరు ఎంత అభిమానిస్తున్నారో మీ మాటల్లోనే తెలుస్తుంది. అవునవును. సో సీరియల్స్ లోకి రావాలనుకునే వారికి మీరేమి సలహా ఇస్తారు? ఆ, దయచేసి సీరియలే కాదండి, మీరు ఎలాంటి వృత్తిని నమ్ముకున్నా అంకిత భావంతో రావాలి. లవ్ యూ. తర్వాత ఒక్క రోజులో అద్భుతాలు సృష్టించలేము, ఒక్క రోజులో ఆరోగ్యాన్ని మార్చలేము, ఒక్కరోజు ఆదాయాన్ని పెంచుకోలేము, ఒక్కరోజు మనకు ఫేమ్ రాదండి. మీ 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 గోలు గొప్పదైతే ద్వారాలు తెరుచుకొనే ఉంటాయి. మీ గోలు చిన్నదయ్యి రోజుకో ఉదయం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, సాయంత్రం ఒక మాట అనుకుంటే ఈ ఇండస్ట్రీకి వచ్చి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నిజంగా మీకు ప్యాషన్ ఉంటే, ఇదే నా జీవితం అనుకుంటే మొదలు పెట్టండి యుద్ధాన్ని, విజయం మీరే. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారండి. ఎందుకంటే ఏ వర్క్ అయినా Yes. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ Yes, ఇంపార్టెంట్ correct. అంటున్నారు మీరు. అవును, ఎందుకంటే అంటే మనం చేసే పనిని మనం ప్రేమించాలి అండ్ తప్పకుండా. దాంట్లోనే ఎంజాయ్మెంట్ ఉంటుంది అంటున్నారు. సో ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ అమ్మా. రాథోడ్ గారు, ఇప్పుడు మీరు ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఒక ఆర్మీ జవాన్ క్యారెక్టర్ కదా, ఆ, సో మీ రియల్ లైఫ్ లో ఈ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఆ, వాస్తవంగా ఇప్పుడు ఆర్మీ క్యారెక్టర్ కదా, ఇదివరకు నేను నా నిజ జీవితంలో కూడా నేను ఉన్నంతలో కరెక్ట్గా ఉంటా. అది నా స్నేహితులకి, నా కుటుంబ సభ్యులకు తెలుసు. నేను ఇంట్లో ఎలా ఉంటా, రోడ్డు మీద పోయేటప్పుడు ఎలా ఉంటా అనేది ఖచ్చితంగా ఒక బాధ్యతని పెంచిందని చెప్పగలను. ఆర్మీ అంటే ఆ బ్లడ్ అలా ఫీలింగ్. ఫ్లో అవుతుంటది. అంటే నేను రక్షకుణ్ణి, నేను ఒక రక్షకుణ్ణి. మా సారు దేశాన్ని రక్షిస్తుంటాడు, వాళ్ళ కుటుంబాన్ని నేను రక్షిస్తూ ఉంటాను అనమాట. సో ప్రౌడ్ ఫీలింగ్ అండి ఖచ్చితంగా. ఆర్మీ అంటే ఇట్స్ ఎ రియల్ ప్రౌడ్ ఫీలింగ్. మనం ఏదన్నా రోడ్డు మీద ఏదన్నా పొరపాటు చేసి చేయాలనుకున్నా కూడా, అరే నేను ఆర్మీ క్యారెక్టర్ చేస్తున్నాను కదా, నేను అలా ఎక్కడ పడితే అక్కడ ఉయ్యకూడదు కదా, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు కదా, ఇలాంటి చిన్న ఆలోచనలు వస్తాయండి. ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ జనరల్ లైఫ్ లో కూడా పడుతుంది. ఎగ్జాక్ట్లీ. అయితే మీరు అంటే ఈ క్యారెక్టర్ లో ఉన్నారు కాబట్టి ఆర్మీ ఆఫీసర్స్ కి మీ ద్వారా ఏమైనా సందేశం పంపిస్తారా? ఈరోజు మనందరం ఇంత స్వేచ్ఛగా, ఇంత హాయిగా, ఇంత ఆనందంగా శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రపంచం ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ప్రపంచంలో ఇప్పుడు ఎలాంటి యుద్ధాలు జరుగుతున్నాయి. మనందరం ఇంత హ్యాపీగా ఉన్నాం, ఇంత ఆనందంగా ఉన్నామంటే జవాన్ వాడి వల్లనే అవుతుంది. అక్కడ అతను తుపాకీ పట్టుకొని కాపలా కాస్తుంటే ఇక్కడ నువ్వు శ్రీరామనవమి ఆనందంగా జరుపుకుంటున్నావు. ఖచ్చితంగా వాళ్ళు అక్కడ కాపలా కాయకపోతే మనం ఇక్కడ ప్రశాంతంగా పడుకోలేము. ఖచ్చితంగా జై జవాన్, నో డౌట్. సూపర్ సూపర్. చూసారు కదా, అసలు అంటే క్యారెక్టరే కాదు, ఆయన మాటల్లో కూడా అంటే ఆ జవాన్ ఆ జోష్ కనిపిస్తుంది కదా.
పండగ రోజు మమ్మల్ని పలకరించినందుకు సాక్షి టీవీ యాజమాన్యానికి, సాక్షి టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు. సాక్షి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.